ಸಾಕ್ಷಾತ್ಕಾರ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. ರಾಷ್ಟ್ರೀಯ ಒಬಿಸಿ ಮಹಾಸಂಘದ 11ನೇ ಬೃಹತ್ ಸಮಾವೇಶ. ಡಿ.ಟಿ. ಶ್ರೀನಿವಾಸ್ ಭಾಗಿ. ಬೆಂಗಳೂರು. ಇಲ್ಲಿನ ಬೆಂಗಳೂರು ನಗರ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಜ್ಞಾನ ಜ್ಯೋತಿ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ರಾಷ್ಟ್ರೀಯ ಒಬಿಸಿ ಮಹಾಸಂಘದ 11ನೇ ರಾಷ್ಟ್ರೀಯ ಬೃಹತ್ ಸಮಾವೇಶವು ಅತ್ಯಂತ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಜರುಗಿತು. ಈ ಪ್ರಮುಖ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ವಿಧಾನ ಪರಿಷತ್ ಶಾಸಕರು ಹಾಗೂ ಯಾದವ ಸಂಘದ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ ಡಿ.ಟಿ. ಶ್ರೀನಿವಾಸ್ ಅವರು ಸಕ್ರಿಯವಾಗಿ ಪಾಲ್ಗೊಂಡು ಸಭೆಯನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಪ್ರಭಾವಿ ಭಾಷಣ ಮಾಡಿದರು. ತಮ್ಮ ಭಾಷಣದಲ್ಲಿ ಹಿಂದುಳಿದ ವರ್ಗಗಳ ಶೈಕ್ಷಣಿಕ, ಸಾಮಾಜಿಕ ಹಾಗೂ ರಾಜಕೀಯ ಏಳಿಗೆಯ ಕುರಿತು ಬೆಳಕು ಚೆಲ್ಲಿದ ಶಾಸಕರು ಒಬಿಸಿ ಸಮುದಾಯಗಳು ಸಂಘಟಿತರಾಗಿ ತಮ್ಮ ಹಕ್ಕುಗಳನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುವ ಅಗತ್ಯತೆಯನ್ನು ಪ್ರತಿಪಾದಿಸಿದರು. ಈ ಬೃಹತ್ ಸಮಾವೇಶದಲ್ಲಿ ರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟದ ಒಬಿಸಿ ಮುಖಂಡರು, ವಿವಿಧ ರಾಜ್ಯಗಳ ಹಿಂದುಳಿದ ವರ್ಗಗಳ ವಿಭಾಗದ ಪ್ರಮುಖ ನಾಯಕರು ಹಾಗೂ ಸಮುದಾಯದ ಮುಖಂಡರು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಉಪಸ್ಥಿತರಿದ್ದು ಸಮಾವೇಶಕ್ಕೆ ಬೆಂಬಲ ಸೂಚಿಸಿದರು. I think nobody is going to understand Kannada. I think తెలుగు వస్తుందా? తెలుగు ఎందరికి వస్తుంది? చేయొద్దండి. మ్యాక్సిమం తెలుగు, హిందీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు 11th నేషనల్ కన్వెన్షన్ రాష్ట్రీయ ఓబీసీ మహాసభ బెంగళూరులో జరుగుతుంది. దానికి అతిథిగా నన్ను సహా పిలిచినారు. ఈ పొద్దు వేదిక పైన ఇప్పుడు తానే మాట్లాడినంత మన నేషనల్ లెవెల్లో ఓబీసీగా ఉన్నంత మన హనుమంతరావు గారు ఉన్నారు. వాళ్ళని నేను 2 ఫోరముల్లో చూసినాను. ఒకటి అడ్వైజరీ కౌన్సిల్లో, ఇంకొకటి ఢిల్లీలో ఒక ప్రోగ్రాంలో. మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్సీ, రాజ్యసభ 4 తూర్లు రాజ్యసభ, సరిసుమారు 20 స్టేట్లో ఇన్ఛార్జ్గా ఉండి ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జొతికి ఓబీసీ ముంచూని నాయకుడు అయిన మన హరిప్రసాద్ గారు మన వేదిక పైన ఉన్నారు. అలాగే వేదిక పైన శ్రీ అతుల్ సావే గారు ఉన్నారు. హానరబుల్ డాక్టర్ పరిణవ్ ఉన్నారు. రాస్తున్నారు, మీరు చిక్కేయాలి కదా. శ్రీనివాస్ గౌడ గారు ఉన్నారు. నేషనల్ ఓబీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. అలాగే సుధాకర్ మినిస్టర్ గారు ఉన్నారు. మహారాష్ట్ర మినిస్టర్ గారు ఉన్నారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఉన్నారు. అలాగే వేదిక పైన ఉపస్థితులు ఉన్న అంత ముఖ్య అతిథులు గారు, రాష్ట్రీయ ఓబీసీ ఫోరంన స్టేట్ నేషనల్ కమిటీ అందరూ ఉన్నారు. నేను హెచ్చగా ఏమీ చెప్పకపోయేలేదు. కర్ణాటక ఇష్యూ మాత్రం 2 ఇష్యూస్ చెప్తున్నాను. దేవరాజ్ అశోక్ గారు ఈ రాజ్యంలో ముఖ్యమంత్రి అయినప్పుడు 72 జనాలు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఓబీసీ. దట్ ఈస్ ద హిస్టరీ ఇన్ కర్ణాటక. ఆల్ స్మాల్ communities is identified and given a seat. 72. ఆఫ్టర్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అదైనాక కర్ణాటకంలో మళ్ళీ ఆ సంఖ్య ఎమ్మెల్యేలుగా అయ్యేకి కాలేదు. అయినా ఇప్పుడు మన ముందు ఉండే ఇష్యూస్ ఇప్పుడు తానే హనుమంతరావు గారు చెప్తుండ్రి. ఒకటి మహిళా ఓబీసీ రిజర్వేషన్. వెనక రిజర్వేషన్ తెచ్చినప్పుడు సెంట్రల్లో డిస్కషన్కి వచ్చినప్పుడు రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ 33%లా ప్రత్యేకంగా ఓబీసీలకి సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలనేదే ఆల్మోస్ట్ మేజర్ ములాయం సింగ్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్ అందరూ ఫైట్ చేశారు. ఇప్పుడు అది కాలేదు. ఇప్పుడు రిజర్వేషన్ 33% వస్తే ఆద్యత 33%లో మనకు ఓబీసీ ఎన్ని సీట్లు అనేదాన్ని మనం ఫైనలైజ్ చేసుకోవడానికి ఒక పోరాటం కావాలా. అది ఇడీ రాష్ట్రంలో అయితే మాత్రం సాధ్యము అంటే చెప్పేకి ఇష్టపడతాను. కర్ణాటకంలో మేజర్గా ప్రవర్గా 1 అంటే కేటగిరీ 1లో 4% రిజర్వేషన్ ఉంది. 95 జాతులు, 376 ఉపజాతులు ఉంది. దాంట్లో ఎన్టీ అండ్ డిటి నొమాడిక్ ట్రైబ్స్ అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ 46 జాతులు ఉన్నారు.
4% రిజర్వేషన్ ఉంది. అలాగే 2Aల 15% రిజర్వేషన్ ఉంది. దాంట్లో 102 ముఖ్య జాతులు, 380కి సబ్ క్యాస్ట్లు ఉంది. అంటే టోటల్ 19% రిజర్వేషన్ పక్కా ఓబీసీలకి ఈత ఉంది. అయితాను మనకి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేదానికి ఓబీసీలు వెరీ రేర్, అంటే తక్కువ, విపరీతం తక్కువ ఉంది. ఎన్నో జాతులకి రిప్రజెంటేషన్ లేదు. దేవరాజర్సు అయినాక రిప్రజెంటేషన్ లేదు. కర్ణాటక రాజ్యంలో మన ఓబీసీ సీఎం వీరప్ప మొయిలీ గారు అయినప్పుడు సిఈటి తెచ్చారు. ఆ సిఈటి తెచ్చిన దానికి కర్ణాటక రాజ్యంలో ఇప్పుడు నాయట్ల ఓడుకుడు, గొల్ల జాతిలో పుట్టినోడు సహా ఇంజనీర్ చదవచ్చు, సన్న సన్న జాతిల్లో పుట్టినోడు ఇంజనీర్ చదవచ్చు. అంటే అది మన ఓబీసీ ఒక్క సీఎం ఇచ్చిన ఒక గిఫ్ట్ ఈ కర్ణాటకకి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పేదానికి ఇష్టపడతాను. అలాగే బంగారప్ప సీఎంగా ఉన్నాడు, ఫ్రీ కరెంట్ని ఇంకా పట్టుకొని స్కీమ్స్ తెచ్చారు. అంటే యాడ రాష్ట్రంలో ఓబీసీ ముఖ్యమంత్రులు అయినారో ఆ స్టేట్లో ఉండేంత పరిస్థితులను చూసుకొని పరిస్థితులకి తగ్గట్టుగా స్కీములు తెచ్చి ఓబీసీలని ఆర్థిక స్థాయిగా పైకి వచ్చేదానికి సంకల్పం చేసి పనిచేశారు. అలాగే కర్ణాటకలోనూ సహా అయింది. అయితాను సహా 44% ఇప్పుడు ఉండేంత ఏమి క్యాస్ట్ సెన్సెస్ మన ఏమైంది, దాంట్లో పేపర్లో వచ్చిండేది 44 to 45% ఓబీసీ ఉన్నామంటే 7 కోట్ల 3 కోట్లు 10 లక్ష జనము కర్ణాటకలో ఓబీసీలు ఉన్నారు అనేదాన్ని మీకు మనవరికి చేస్తున్నాను. 3 కోట్లు 10 లక్షలు ఉంటేను సహా ఆ సంఖ్యకే ఏమి నంబర్ ఉంది, నంబర్కి కరెక్ట్గా ముందు వచ్చే దినాల్లో మనకి సీట్లు ఇస్తే ఆ దేవరాజస్వాల్ పీరియడ్లో మనమేం 72 జనము ఓబీసీలు గెలిచింది అట్లా గెలాలని ఏమిటి ఈ పొలిటికల్ ఇష్యూస్ నేను ఎలా చెప్తున్నాను అంటే, ఎప్పటి వరకు పొలిటికలీ మనకి స్ట్రెంత్ వచ్చేదో అప్పటి వరకు మన ఇష్యూల్ని సాల్వ్ చేసుకోనేకి సాధ్యమే లేదు. దీన్ని మాత్రం తల్ల మనం ఫిక్స్ కావాల్సి పడుతుంది. లోకల్ బాడీస్ని ఇంకా పట్టుకొని నాకు ఆంధ్రాలో కొంచెం తట్టుంది. బీసీ కులాల పోరాటం అని ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళు ఇంకా నడుస్తూ ఉంది. అనంతపురంలో ఒకసారి, కడపలో ఒకసారి నేను వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేసిన్నాను. అందుకే సరిసుమారు 50 ఏళ్ళ ఆంధ్రాలో బీసీ కులాల పోరాటం అయిన దానికి మొన్న తెలంగాణలో నడిచేంట లోకల్ బాడీలో మోర్ దెన్ 50% బీసీస్ గెలిచినారు. అది హిస్టరీ, త్రూఅవుట్ ఇండియాలో అదొక హిస్టరీ. ఎందుకంటే పోరాటం బేసు గట్టి అయిండే దానికోసం అది సాధ్యమైంది. రిజర్వేషన్ ఇచ్చినారు, రిజర్వేషన్లను గెలిచినాము, జనరల్లోనూ గెలిచినాము. మన పర్సంటేజ్ మోర్ దెన్ 50-55% వరకును గెలిచినాము. అది హిస్టరీ. అది ఎప్పుడైతుంది అంటే ఈ బీసీ పోరాటాలు స్ట్రెంగ్త్ బాగా అయితే, ఫౌండేషన్ గట్టి అయితే మాత్రం సాధ్యమవుతుంది. బట్ అది అంత సులభము కాదు. ఎలా అంటే మనము లైక్ ఎస్టీ సంఘటనలు ఉన్నట్ల మనకు సంఘటనలు గట్టి కాలేదు. ఎందుకు కాలేదంటే నంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఆర్ మోర్ అంట. అలా జొతలోనే మంది ఏమంటే వృత్తి చేసుకొని బతుకులు కట్టుకునేంత జాతులు మనం. అంటే ఆ వృత్తి చేస్తే బువ్వా లేదంటే లేదు. అలా ఉన్నప్పుడు పొద్దున్న లేచి ఆ వృత్తికి పోవాలా, జొతలో వచ్చి ఈ పోరాటాలకు వచ్చేదానికి మనకు అవకాశాలే దొరకదు. అందుకోసము ఈ వృత్తి కులాలు ఉన్నట్ల మనము వృత్తిల్లో ఈ వృత్తిలు మన కమ్యూనిటీస్ కంటే బీసీలకి లింక్ అయిండే దానికోసము అంత సులభంగా మనము ఆర్థిక స్థాయిలో పైకి వచ్చేదానికి కష్టమవుతుంది. ఇప్పుడు మన ముందుండే సవాల్ ఏమంటే మొదలు ఆద్యత శిక్షణానికి మనం ఇవ్వాల్సి పడుతుంది. ఎప్పుడు వరకు 100% లిటరసీ అంటే స్టేట్ లిటరసీకి హెచ్చు మన బీసీ లిటరసీలు అయ్యలేదో అందువరకును మనము మనకి ఏమి హక్కుల కోసము పోరాటం చేసేకి కష్టమవుతుంది. అందుకోసము నేను మీకంతా రిక్వెస్ట్ చేసి అడుక్కునేది ఏమంటే మన బిడ్డల్ని
చదివించేదానికి మొదల ఆద్యతే కావాలా, అదైనాక లోకల్ బాడీస్లో మనకి ఇచ్చిన అవకాశాలు సిక్కాలా, తదనంతరము పొలిటికల్ రిజర్వేషన్లో మనం ఫైట్ చేయాలి. కర్ణాటక స్టేట్లో 50% రిజర్వేషన్ లేడీస్కి లోకల్ బాడీస్లో ఉంది. అలాగేనైనా బీసీలకి రిజర్వేషన్ ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభలో మనకి రిజర్వేషన్లు వస్తే ఇప్పుడు ఏమి ఈ ఒకటి నేషనల్ లెవెల్ 11th కన్వెన్షన్ల ఇష్యూస్ మీరు పెట్టుకొని పోరాటం చేస్తూ ఉండారో దానికి ఒక అర్థం వస్తుంది. ఆ అర్థం రావాలంటే మొదలుకి మనకు ఎమ్మెల్యే స్థానికుల్లో బీసీలకి రిజర్వేషన్ త్రూఅవుట్ స్టేట్లో వస్తే, త్రూఅవుట్ కంట్రీలో వస్తే మన వాయిస్ ఎప్పుడు అసెంబ్లీలో రైజ్ అవుతుంది, పార్లమెంట్లో రైజ్ అవుతుంది. ఆ రెండు వాయిస్ రైజ్ అయితే మాత్రమే మన ఇష్యూస్కి సొల్యూషన్ సిక్కుతుంది, లేకపోతే సొల్యూషన్ సిక్కేలేదు. అందుకోసము ఈ 11th కన్వెన్షన్లో మేము తీసుకున్న నిర్ణయాల జొత్త కర్ణాటక స్టేట్లో ఉండి మేము ఓబీసీలతో మీ జొత్త ఉంటాము అని చెప్తా. అలాగే నేను యాడే పోరాటానికి పిలిస్తే మొదలే మనకి చెప్తే మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాము అని చెప్తా. ఈ ఓబీసీలని ఆన్ ఫార్ విత్ ది అదర్స్ అంటే వేరే వాళ్ళు ఎలాగ బతుకులు కట్టుకుంటారో అలాగే మేము మన బతుకుల్ని కట్టుకునే కోసము ఈ పోరాటమే వర్తు. ఎవరు విరుద్ధంగా ఈ పోరాటం కాదు. మా బతుకుల్ని మేము కట్టుకునేకి, మా హక్కుని మేము తీసుకునేకి, మేమిచ్చేట్లా ఏమి ట్యాక్స్ అమౌంట్ అది మళ్ళీ మామగారిని స్టార్ట్ అయితే మన ఫ్రెండ్స్, ఓబీసీల ఫ్రెండ్స్, బిజినెస్ లో ఉండే ఫ్రెండ్స్ అందరికీ నేను ఇష్యూని మనం యాడ్ చెప్తే అక్కడ డిబేట్ చేయాలా. డిబేట్ చేసి సోషల్ మీడియాలో లాస్ట్ మ్యాన్కి ఇష్యూస్ పోవాలా. ఇష్యూస్ పోతే మాత్రమే ఈ పోరాటానికి జయం సిక్కుతుంది. అలాగా మనమందరూ చేసింది అయితే రాష్ట్రంలో ఒక 5 డే ఏమి ఈ ఓబీసీ నేషనల్ కన్వెన్షన్లో తీసుకొని అట్లా నిర్ణయాలు ఎవడు పేదవాడు, ఓబీసీ పేదవాడు ఎవరికి అవకాశం చిక్కలేదు, ఎవరికి పొలిటికల్ అవకాశం చిక్కలేదు, ఎవరికి ఐఏఎస్, ఐపీఎస్ ఇలా కోచింగ్ల అనుకూలమై పెద్ద స్థాయికి ఎదిగే కాలేదు. వాళ్ళకంతా అనుకూలమవుతుంది. దాన్ని తల్లా పెట్టుకొని మనమంతా పోరాటం చేయాలా. ఆ పోరాటం చేస్తే మాత్రము మనము గురి తెలిపేకి అవుతుంది అని చెప్తా. ఈ నాకు అవకాశం ఇచ్చిన దానికి అందరికీ వందించి, వేదికలో ఉన్న అందరికీ వందించి నా మాట ముగిస్తున్నాను. జై హింద్, జై ఓబీసీ.